హాయ్ గాయస్, ఇక్కడ కనిపిస్తున్నది 2022 దోస్త్ ప్లస్ తెలంగాణ బండి. ఇది అంటే మా ఊరు పక్కనే ఉంటుంది, మా ఊరు తెలంగాణ బార్డర్ అనమాట. అందుకని ఈ అబ్బాయి మనకి మంచి ఫ్రెండ్. అయితే ఈయన కొంచెం పెద్ద బండి తీసుకుందామని చెప్పేసి ఈ బండి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి పూర్తిగా చూసి వీడియో చివరిలో దీని రేటు ఎంత చెప్తున్నారు ఏంటి అనేది ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెహికల్ మొత్తం చూసుకోండి. రేట్ ఎంత పడుతుంది ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే బండి చూసుకోండి. కరెక్ట్గా ఇప్పుడు మనం ఈ బండి దూరంటే ఒక వారం రోజులు మనం లారీలో పోయినా కానీ బండి దోపం. ఇప్పుడు ఈ సీజన్లో చూసినా ఈ సీజన్ రాగానే కొత్తపల్లి ఏం చెప్పారంటే అది మళ్ళీ సీజన్ బాగా అప్పయ్యేది కాదు. నేను ఇంకోటి 10 ఆటోలు కూడా అయిపోయినాయి అబ్బా. ఇప్పుడు ఫ్రీ బస్సులు, అది ఫ్రీ బస్సులు, ఆటోలు పెట్టుకోవట్లేదు. మొత్తంగా బండికి మనకి 59 కిస్తీలు పెట్టాడు. అంటే ఎన్ని 5 సంవత్సరాలు పెట్టాడు. దాంట్లో మనకి 19 కిస్తీలు అయితే అయిపోయినాయి. ఇంకా 40 కిస్తీలు ఉన్నాయి, అంటే 40 ఈఎంఐలు ఉన్నాయి. ఒక్కొక్క ఈఎంఐ వాల్యూ వచ్చేసి 17,300 రూపాయలు కట్టాలి. అంటే ఇంకా 40 ఉంటాయి. 40లో ఒకటి పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ దాంతో కలుపుకొని 40 ఈఎంఐలు ఉన్నాయి. అయితే ఈయన చేతికి 1,50,000 అడుగుతున్నారు. 1,50,000 ఇచ్చేసి ఆ బండి కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తాను అంటున్నాడు. లేకపోతే ఒకసారి స్పాట్ సెటిల్మెంట్ చేసుకుంటానన్నా ఓకేనంట. స్పాట్ సెటిల్మెంట్ అయితే 8 లక్షలకి బండి ఇస్తాను అంటున్నాడు ఆయన. ఏదైనా సరే తీసుకునే వాళ్ళ ఇష్టము, దాన్ని బట్టి ఆయనతో మాట్లాడదాం. దీంట్లో వచ్చేసి బార్గెనింగ్ కూడా ఉంటుంది. ఎవరికైనా సరే వెహికల్ నచ్చి వెహికల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఈ వీడియో టైటిల్ ఆయన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ వీడియో టైటిల్ ఆ నెంబర్ కనుక లేకపోయి ఉంటే వెహికల్ సేల్ అయిపోయిందని అర్థం. ఇంకో విషయం ఏంటంటే బండికి మనకి ఇన్సూరెన్స్ ఒకటి లేదు, ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్టెపిన్ టైర్ ఒకటి లేదు, అంటే మిగతాదంతా బాగానే ఉంది బండి అంతా. అండ్ వెనక టైర్లు కూడా కొంచెం ఒక 20-30% ఉంటాయి అంతే.
సో ప్రస్తుతానికి బండి అయితే అది తెలంగాణ బండి. నా అడ్రస్ వచ్చేసి మదిర, అంటే ఖమ్మం దగ్గరలో ఉన్న మదిర. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది. అంటే ఏపీ బార్డర్లో ఉంటుంది. మాకు ఏమో వాళ్ళు బార్డరు, వాళ్ళకేమో మేము బార్డరు. ఖచ్చితంగా రండి, మాట్లాడదాం. నేను కూడా ఉంటాను. చూసి మనం రేటు మాట్లాడి ఇచ్చేద్దాము. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.